తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. కెరీర్ లో లాస్ట్ మూవీ కాబట్టి పవర్ఫుల్ సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న మూవీ చేయాలని డిసైడ్ అయిన టీం తెలుగులో సూపర్ హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే భగవంత్ కేసరి రీమేక్ కాదని అసలు కథే వేరని టాక్ వైరల్ అవుతోంది. ఇంతకీ స్టోరీ ఏంటో చూద్దాం. వినోద్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న జననాయకన్ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అయితే షూటింగ్ మాత్రం నాన్ స్టాప్ గానే చేస్తున్న ఈ సినిమా గురించి కొత్త విషయాలు తెర మీదకొస్తున్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా జననాయకన్ తెరకెక్కుతోందని ఇప్పటికే ఆ సినిమాలో నటించిన యాక్టర్స్ అనఫిషియల్ గా రివీల్ చేశారు. అయితే సినిమా అసలు భగవంత కేసరికి రీమేక్ కాదని సౌత్ లో టాక్ స్పీడ్ అందుకుంది. జననాయకన్ ని భగవంత్ కేసరికి రీమేక్ చేయడానికి దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టింది టీం. రీమేక్ రైట్స్ కోసం ఇన్ని కోట్లు స్పెండ్ చేసిన మేకర్స్ తీరా సినిమాని కాకుండా జస్ట్ ఒక సీన్ ని మాత్రమే రీమేక్ చేయబోతోందట. అది కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటూ సినిమాకే ఇంటెన్స్ ఎమోషన్ అయిన సీన్ ని మాత్రమే రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తప్ప మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అని, అసలు భగవంత్ కేసరికి జననాయకనికి సంబంధం లేదని వార్తలొస్తున్నాయి. విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రేమలో హీరోయిన్ మమితా బైజు కూడా నటిస్తోంది. విలన్ గా బాబీ డియోల్ మరోసారి తమిళ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి కెరియర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చే సినిమాగా ఉండాలని ప్లాన్ చేసిన టీం ప్రతి చిన్న డీటెయిల్ ని చెక్ చేసుకుంటోంది. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాపై జనరల్ గానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తమిళ్లో భారీ క్రేజ్ ఉన్న విజయ్ కి లాస్ట్ మూవీ కావడంతో నిన్నటి వరకు భగవంత కేసరి రీమేక్ అన్నవాళ్లు కాదు అని చెప్పుకోవడంతో అసలు సినిమా స్టోరీ ఏంటన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో.